హౌ టు కంట్రోల్ హార్ట్ అండ్ మైండ్. అన్నిటికీ ఒకటే థియరీ అండి. హౌ టు కంట్రోల్ హార్ట్ అండ్ మైండ్, హౌ టు కంట్రోల్ అవర్ ఫ్లెష్ థాట్స్. ఏ అయినప్పటికీ కూడా బైబిల్ యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఒకడు తన యొక్క నడతను ఎలాగూ శుద్ధి చేసుకుంటాడు, నూట 19వ కీర్తన 9వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. హృదయమును కంట్రోల్ చేసుకోవటం ఎట్లా, పాపమునకు దాసులం కాకుండా ఆలోచనలు కంట్రోల్ చేసుకోవటం ఎట్లా అన్న విషయానికి వస్తే, నా హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలి. సో వాక్యం చదవటం వేరండి, వాక్యాన్ని ధ్యానించటం వేరు, వాక్యం నింపుకోవటం వేరు. నువ్వు చాలా వాక్యాన్ని విన్నప్పటికీ కూడా నువ్వు ఎంటీగా లేచి వెళ్ళిపోవచ్చు. నువ్వు చాలా అధ్యాయాలు చదివినప్పటికీ కూడా ఒక్క మాట కూడా హృదయం లోపలికి వెళ్లకుండానే లేచి వెళ్ళిపోవచ్చు. హృదయమును నింపుకొనుట వాక్యమును ఎలాగా అంటే, 2 మాటలు జ్ఞాపకం చేసుకోనండి. ఎక్కడైనా ఎప్పుడైనా జీవితం అంతట్లో నీ ఆలోచన, తలంపులు, నీ ఉద్దేశాలు, హృదయము, మనస్సు, నీ కళలు, ఊహలు, నీ మాటలు, నీ కన్నులు, చూపులు, ఏదైనా కంట్రోల్ చేయాలంటే అది ఎవరి వల్ల అవుతుంది? దేవుని వాక్యం వల్లనే అవుతుంది. ఈ వాక్యము నింపుకోవాలి అంటున్నాడు. అత్తరు కొట్టుకున్నట్టుగా టచ్ చేయటం కాదు, దాంట్లో నువ్వు మునగాలి, లేదా అది నీలో నిండాలి. ఎలాగా అంటే, ఎప్పుడైతే మొట్టమొదట వాక్యం మనం చదవటానికి ముందు, వాక్యం చదవటానికి కానీ వినటానికి కానీ ముందు ఏం చేయాలంటే, ప్రార్థనలో నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. రకరకాల ఆలోచనలతో తిరిగి వస్తాం, అంతే బైబిల్ చేస్తాం, ముక్క కూడా ఎక్కదు. దేవునితో సమాధానం లేకుండా ఉంటాం, వాక్యం వింటా ఉంటాం, ముక్క కూడా ఎక్కదు. హృదయము దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళి నువ్వు ఏదేది ఒప్పుకోవాలో అది ఒప్పుకో. దేవునితో, దేవుని ఎదుట తప్పులు ఏమైనా చేసావా, పాపం ఏమైనా జరిగిందా, సమాధానం ఏమైనా లేదా, తిరుగుబాటు ఏదైనా ఉందా, హృదయంలో నలకుందా, బాధ ఉందా, రోదనుందా, శోధనుందా, ఏదైనా ముందు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దేవుడికి చెప్పు. ముందు చెప్పు. ఏడుపో, సంతోషమో, దుఃఖమో, బాధో, తిరుగుబాటో, పాపమో, అతిక్రమం, ఏదైనా మీరు జాగ్రత్తగా గమనించండి. హృదయము ప్రార్థన చేసినప్పుడు, ఇదంతా దేవునికి మనం మనస్ఫూర్తిగా చెప్పుకున్నప్పుడు అట్లా నెమ్మదిగా ఉంటుంది, హృదయం నిమ్మలంగా ఉంటుంది. ఇది నువ్వు చేయలేదనుకో అంత గలిబిలిగా ఉంటుంది, గజిబిజిగా ఉంటుంది. అందుకని మీరు కొన్నిసార్లు గమనించండి, ప్రార్థన లేకుండా కొన్ని ఎక్కువ రోజులు ఉంటున్నటువంటి వ్యక్తి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అటు వాడికి అర్థం కాదు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉండటం, ఎక్కువ మాట్లాడటం, పిచ్చి పిచ్చి పనులు చేయటం. అంటే ఏంటి, లోపల గలిబిలి ఉంది అతనికి. హృదయము నెమ్మదిగా లేదు. హృదయం నెమ్మదిగా ఉండాలి. వాక్యము హృదయం లోపలికి వెళ్ళాలంటే నెమ్మదిగా ఉండాలి హృదయం. నీకు గంటలు ఉండకపోవచ్చు. నేను జాబ్ చేసుకోవాలండి, నేను వ్యాపారానికి వెళ్ళాలండి, నేను ఇంట్లో పనులు చేసుకోవాలండి. అవును, అందరికీ ఉంటాయి పనులు. అయితే
నీ హృదయంలో ఉన్న సంగతులు మొట్టమొదట మోకరించి దేవునికి చెప్పుకో. నీ బలహీనతలు కావచ్చు, బలాలు కావచ్చు, సంతోషాలు కావచ్చు, దుఃఖం కావచ్చు, శోధన కావచ్చు, పాప సంబంధమైన శోధన కావచ్చు, పాపం కావచ్చు, నువ్వు పడిపోయిన విషయం కావచ్చు. ముందు మోకరించి క్షమించిన ఆయన, ప్రభు ఇలా చేశాను, ఇలా ఉంది నా హృదయం, ఇలా ఉంది నా పరిస్థితి, ఇలా ఉంది నా ఆలోచన, మొట్టమొదట దేవుని దగ్గరికి తీసుకునేది. అందుకనే యెరూషలేము దేవాలయంలో 3 భాగాలు ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణ స్థలం. బయట ఉన్న దాన్ని ఆవరణ స్థలం అంటారు. ఆవరణ స్థలం నుంచి లోపలికి వచ్చినప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వస్తాడు. పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. ఎవరు? ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు. ఆవరణ స్థలంలో లోపలికి వచ్చిన వ్యక్తికి ఏముంటుంది అంటే పెద్ద గంగాళం ఉంటుంది. గంగాళం నిండా నీళ్లు ఉంటాయి. ఈ గంగాళము నీళ్లు ఎందుకు పెట్టారయ్యా అంటే, వాడు లోపలికి రాగానే వాడు ఏం చేయాలంటే చేతులు కాళ్ళు కడుక్కోవాలి, తను శుద్ధి చేసుకో. శుద్ధి చేసుకున్న తర్వాతనే పరిశుద్ధ స్థలంలోనికి ఎంటర్ అయ్యి బలి అర్పించడం కానీ, స్తుతి హోమం కానీ, నైవేద్యం పెట్టడం కానీ ఏదైనా అది తర్వాతే. ప్రార్థన ఏం చేసిద్దంటే నీ మనస్సును నెమ్మది చేస్తుంది. ప్రార్థన లేకుండా వాక్యం చదువుతున్నావా? నీకు ఒక్క ముక్క అర్థం కాదు. ప్రార్థన లేకుండా వాక్యాలు వింటూ 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 ఉన్నావా? సైతాన్లాగా మారిపోతాం. ప్రార్థన లేకుండా అండి కొద్దిమంది జ్ఞానం కోసం ఏదో ఆసక్తితో పుస్తకాలు చదువుతూ ఉంటారు. రకరకాల మెసేజెస్ మనకి యూట్యూబ్లో వాటిలో అందుబాటులో రకరకాల మెసేజ్లు వింటూ ఉంటారు. వారికి ఏం పెరుగుతూ ఉంటుంది? కేవలము వారికి శుద్ధీకరణ లేనటువంటి ముడి సరుకు దొరికింది. ముడి సరుకు వలన జ్ఞానం పెరిగి గర్వం వచ్చింది. ఒక వ్యక్తి ప్రార్థనలో తన హృదయాన్ని, తన లోపల ఉన్న పరిస్థితులన్నీ దేవునికి చెప్పుకుంటే నువ్వేం చేయలేవు. నీ హృదయాన్ని నువ్వేం నెమ్మదిపరచలేవు, దేవుడు నెమ్మదిపరుస్తాడు. కఠినంగా ఉందా హృదయము? కపటంగా ఉందా హృదయము? బాధగుందా హృదయము? నొప్పిగుందా? తిరుగుబాటుకుందా? వ్యతిరేకంగా ఉందా? మనుషుల్ని ఇష్టపడకుండా ఉందా? ఎలాగున్నా కానీ ముందు ప్రార్థన చేయి. ఇంతసేపు చేయమని చెప్పటంలా, కానీ యథార్థంగా నువ్వు చేసే ప్రార్థన వెంటనే దేవుని ఆత్మ నీలోనికి వచ్చి నీ హృదయాన్ని నిమ్మలపరుస్తారు. నిమ్మలపరిచిన వాక్యాన్ని నింపు, ధ్యానించు. అదే 1వ కీర్తన చెప్తా ఉంది, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దాన్ని దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. వాక్యం చదువుతుంటే అబ్బా ఇంకా అయిపోవట్లేదు ఒక అధ్యాయం అని అనిపించకూడదు. అని అనిపిస్తుందంటే నువ్వు తప్పుగా వాక్యం చదువుతున్నావని అర్థం. ఆనందించుచు దేవుని యొక్క వాక్యమును ఆనందిస్తూ స్వీకరించే మనస్సు నెమ్మదిగా ఉన్నప్పుడు వచ్చింది. అది ఎంత అని నేను చెప్పను కానీ నీ హృదయం నిండునంతా నింపుతూ ఉండు. అప్పుడేమైంది? నీ హృదయమునకు శోధనలో జయించే శక్తి వస్తుంది. హృదయంలో వాక్యం నింపబడుతుంటే పాపం ఉంటుందా? పాపం పారిపోవటం మొదలైంది. ఇది చాలా 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 సత్యం అండి. హృదయంలోంచి, మనస్సులో నుంచి ఆలోచనలు, మనస్సు కావచ్చు, హృదయం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆలోచనల కేంద్ర స్థానం కావచ్చు, ఏమైపోతా ఉంది? వాక్యం అక్కడ నిండిపోతూ ఉంది. వాక్యం నిండుతూ ఉంటుంటే ఏ వాక్యం? ప్రార్థనాపూర్వకంగా చదివిన వాక్యం నిండుతూ ఉంటుంటే వీటికి జయం రాదు. నెమ్మదిగా నీకు శక్తి పెరుగుతూ ఉంటుంది. వీటిని జయించే శక్తి పెరుగుతూ ఉంటుంది. నీకు వాటి మీద అసహ్యత కలిగిద్ది. విడిచిపెట్టటము, ఇదివరకు చాలాసార్లు కూడా పాపాన్ని విడిచిపెడతామని చాలామంది అనుకుంటారు కానీ చేయలేరు. విడిచిపెట్టాలి అనే ఒక స్థిరమైన మనసు వచ్చేసింది. అచ్చే నేను అసలుకి ఇంకా దాన్ని జోలేపోను, నేను ఆ ఊసేత్తను, నేను అటువైపు చూడను, నేను నమ్మక ద్రోహిగా ఉండను. ఇవన్నీ ఎలా జరుగుతుంది తెలుసా? పరిశుద్ధాత్ముడు లోపల పనిచేస్తూ ఉంటాడు. ముడి సరుకు లేదనుకోండి, లోపల వాక్యము లోపల నింపబడట్లేదనుకోండి, పరిశుద్ధాత్ముడు పనిచేయటము కష్టమవుతుంది. కట్టెలు పెడితేనే అగ్ని మండిద్ది. ప్రార్థన చేయి, హృదయం నెమ్మది రాని వాక్యం చదువు.
వాక్యం లోపల ఏయ్ ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు మండించటం మొదలు పెడతాడు. సో నీ వచ్చే ఆలోచన, తలంపులు నీ అంతరంగ జీవితం అంతా కూడా జయముతో నిండి ఉండటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. సౌండ్ ఏదో సరిగ్గా రావట్లేదంట, చూడండి. హౌ టు గెట్ బ్యాక్ రిపెంటెన్స్. సో రిపెంటెన్స్ నుంచి పడిపోయిన తర్వాత మరి ఎలాగా ఆ రిపెంటెన్స్ని మనం పొందుకోవచ్చు, తిరిగి పశ్చాత్తాపం ఎలాగ పొందుకోవచ్చు. 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను బైబిల్లో నుంచి, మనందరికి తెలిసిన ఎగ్జాంపుల్సే, పాటించాలి. కాకపోతే నెంబర్ 1, చాలా కఠినమైపోయి పాపంలో పడిపోయి దేవునికి చాలా దూరం అయిపోయిన దావీదు గారు పాపం చేసిన తర్వాత దేవునికి చాలా దూరం వెళ్ళిపోయాడు, కఠినపరిచేసుకున్నాడు మనసుని. ఎందుకంటే ఒక అడుగు వెళ్ళలా, చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇక హీ డిసైడెడ్ హిమ్సెల్ఫ్ టు మ్యారీ దట్ ఉమెన్. ఆమెని పెళ్లి చేసేసుకోవాలి, ఎందుకంటే భర్తను కూడా చంపేశాడు, అన్నీ చేసేసాడు. ఇక అయితే అయింది, నేను చేసేదే అందుకని ఇక దేవుడికి మొహం చూపించకుండా తిరుగుతా ఉన్నాడు. అయితే ఒక్కటే విషయం అండి, నీ హృదయము పశ్చాత్తాపంతో నింపబడి తిరిగి విరగొట్టబడాలని కోరుతున్నావా? దేవుడు ఇస్తున్న గద్దింపుకు లోబడు. ఫస్ట్ ఏముంటుందంటే, పాపంతో పాటు సాతాను ఏం తీసుకొస్తాడంటే రెబెలియస్నెస్ తీసుకొస్తాడు, తిరుగుబాటును వదిలిపెట్టు. కాబట్టి సేవకులో లేదంటే నీ బైబిల్లోంచి నువ్వు వాక్యం చదివినా కానీ అది కొంచెం కఠినంగా ఉందనుకోండి, ఎప్పుడు ఇదే మాటలా విజయ్, ఎప్పుడు ఏ మాటలు మాట్లాడతారా అని అన్నావా, నీకు ఎప్పటికీ రిపెంటెన్స్ తిరిగి రాదు. గద్దింపును స్వీకరించే హృదయం తగ్గించుకో, తిరుగుబాటుతనం కుదరదు. దావీదు అదే పని చేశాడు. నెనివే ప్రజలు యోనా వెళ్ళి గద్దించి దేవుని యొక్క వాక్యం అందించిన, మీరు పాపం చేస్తున్నారు, దేవుని యొక్క ఉగ్రత మీ దేశం మీదకి రాబోతుంది, మీ పట్టణం మీదకి రాబోతుంది, నశింపజేస్తారన్నప్పుడు వారు వెంటనే గద్దింపుని యాక్సెప్ట్ చేశారు. ఎస్, వీఆర్ సిన్నర్స్. యాక్సెప్ట్ చేయటం అంటే ఏంటంటే, నీ పాపమును ఫస్ట్ నువ్వు గుర్తించు. ఎవరైనా నేను పాపం చేయలేదండి, కానీ నేను రిపెంటెన్స్ కోల్పోయాను, నా హృదయం ఎందుకో కఠినమైపోయిందని అంటే గనక మీరు దయచేసి తప్పులో ఉన్నారు. పాపము లేకుండా హృదయం కఠినం అవ్వదు. మీరు జాగ్రత్తగా గమనించండి. మన శరీరంలోనే ఏదైనా వ్యాధి వచ్చింది, దానికి ఏదైనా కారణం ఉంటుందా ఉండదా? ఓ వైరస్సో బ్యాక్టీరియానో ఏదైనా ఒక కారణం ఉంటుందిగా. ఏం లేదు, కారణం ఏం లేదు, అది అట్టనే జరిగిపోతుంది అంటే కుదరదు. అది అందుకనే టెస్టులు చేసి చెప్తారు, అది టైఫాయిడా, అది మలేరియానా, డెంగ్యూనా, కోవిడా చేస్తే అర్థమైపోయింది. సో టెస్ట్ యువర్ స్పిరిట్. నీకు అట్లా అనిపిస్తుంది అనుకోండి, గద్దింపునకు లోబడి, ప్రభా నేను పాపిని అయ్యి ఉంటాను, ఖచ్చితంగా నేను గ్రహించుకోకుండా ముందుకు వచ్చేసానేమో, ఒకవేళ నీకు అర్థం కాకపోతుంటే, అండ్ గో బ్యాక్. దేవుని క్షమాపణ అడుగు. ఎక్కడెక్కడ నువ్వు తప్పిపోయావో, ఎక్కడెక్కడ పరిశుద్ధాత్మ చెప్పిన మాటని వినకుండా దాటుకుని వెళ్ళిపోయావో, ఎక్కడెక్కడ దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా పోయావో, ఆ ప్రాంతాల్లోనికి వెళ్ళి తిరిగి దేవున్నాడు, ప్రభువా నన్ను క్షమించు. నువ్వు అన్నావు కానీ నేను నా ఇష్టాన్ని నేను నెరవేర్చేసుకున్నా, నువ్వు చెప్పావు కానీ నేను దాటుకున్నాను. కొద్దిమందికి దాటుకుని వెళ్ళిన తర్వాత అసలు గుర్తుండదు. అదే చాలామందికి కూడా, ఎందుకంటే ఇక ప్రార్థన ఉండదు, సరైన ప్రార్థన ఉండదు, దేవునితో సమాధానం ఉండదు, కాబట్టి ఇక పరిశీలన చేసుకోడు. డెఫినెట్లీ దేర్ విల్ బి ఎ సోర్స్. రిపెంటెన్స్ పోవటానికి, కఠినమైపోవటానికి ఒక సోర్స్ ఉంటుంది హృదయంలో. అది మనుషుల మీద కావచ్చు, దేవునికి వ్యతిరేకం కావచ్చు,
మీ పరిస్థితుల గురించి కావచ్చు, ఏదైనా కానీ జస్ట్ గో అండ్ సిట్ విత్ గాడ్, మోకరించండి, దేవునితో మాట్లాడండి. ప్రభువా నాకు కనపరచు, నీకు అర్థం కావట్లేదు అనుకో, నాకు కనపరచు నాయన, నాకేమీ అర్థం కావట్లా, నాకు రీజన్ ఏంటి అర్థం కావట్లా, నేను ఒప్పుకుంటా. అదే దావీదు 51వ కీర్తన రాశాడు. 51వ కీర్తన చదవండి, మీకు అర్థమవుతుంది. ఎవరైతే ఈ ప్రశ్న అడిగారో, ఎవరైతే ప్రశ్న రిపెంటెన్స్ తిరిగి కావాలని అంటున్నారో, 51వ కీర్తన, నేను పాపిని, నా తల్లి గర్భంలో ఉండగానే నేను అప్పటి నుంచి కూడా నేను పాపినే, ఇప్పుడు కొత్తగా నేను పాపం చేసి ప్రభు నేను పాపినే అని ఒప్పుకునే మనసు, తగ్గింపు కావాలి. గద్దింపుకు లోబడాలి, గద్దింపుని స్వీకరించాలి, తగ్గింపు కలిగి ఉండాలి. అండ్ చెక్ యువర్ సెల్ఫ్ వేర్ ఎవర్, ఎక్కడైతే నువ్వు కొంచెం అపవాదికి చోటిచ్చావో అక్కడ చెక్ చేసుకొని దాన్ని ప్రభు దగ్గరికి వెళ్ళి యథార్థత, రిపెంటెన్స్ రావటానికి కావాల్సింది యథార్థత. యథార్థంగా ఒప్పుకోండి, యథార్థంగా ఒప్పుకోండి. కొన్నిసార్లు దేవుడు ఇలా మాట్లాడతాడు, నేను నిన్ను వదిలిపెట్టినది పెట్టను కానీ నీవు చేసిన కార్యాలకి శిక్ష తప్పకుండా పడుతుంది అంటాడు. అప్పుడు కూడా మనము నీ పశ్చాత్తాపము సరైనదైతే, నువ్వు నిజంగా అంటే నేను నిన్ను గాయపరిచాను అనుకోండి, నేను నిన్ను కొట్టాను అనుకోండి, నువ్వు గాయపడ్డావు, అయ్యో పాపం ఎందుకు కొట్టానా అన్నాను, నేను సారీ చెప్పడానికి వచ్చా. నేను సారీ చెప్పడానికి వచ్చినప్పుడు బహుశా నువ్వు పాజిటివ్గా రియాక్ట్ అవ్వచ్చు, నెగిటివ్గా కూడా రియాక్ట్ అవుతుంది, పోరా నువ్వు అని కూడా నువ్వు రియాక్ట్ అవ్వచ్చు. సారీ చెప్పడానికి వెళ్ళినప్పుడు రెండింటిని తీసుకోవటానికి సిద్ధపడి వెళ్ళాలి. దేవుడిని క్షమాపణ అడగటానికి వెళ్ళినప్పుడు దేవుడు క్షమించాడు, దేవుడు బాబు నీకు తప్పదు శిక్ష అంటే దావీదు మాదిరిగా నేను దేవుని చేతిలో పడుట మంచిది ప్రభా, తప్పు చేశాను కనుక శిక్ష విధించు అన్న మాట మనము చెప్పగలం. యథార్థమైన ఒప్పుకోవాలంటే అదే. నినివే ప్రజలు అదే అన్నారు, దావీదు అదే మాట అన్నాడు, క్షమించండి, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి. యథార్థంగా ఒప్పుకోండి. ఒకవేళ మీ మామూలు ప్రార్థనకి సరిపోకపోతా ఉంటుంటే మీరేం చేస్తారంటే ఉపవాస ప్రార్థన చెయ్యండి. ఉపవాసంలో చాలా శక్తి ఉంది. ఉపవాస ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థన చేసి కూర్చొని దేవుని సన్నిధిలో మోకరించి మొరపెట్టండి. సరి చేసుకోండి. 3 రోజులో 7 రోజుల్లో మీకున్న లోపల స్థితిని బట్టి 20 రోజులో 40 రోజులో ఎన్ని రోజులో కూర్చోండి దేవునితో. ఉపవాసం ఉండి మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు హృదయం గిరచబడింది, పగలగొట్టబడింది. నేను చెప్పినవన్నీ చేస్తున్నాను అంటే నేను గద్దెంపుని యాక్సెప్ట్ చేస్తున్నా, నేను యథార్థంగానే దేవుని దగ్గర ఒప్పుకుంటున్నా, నా పాయింట్లు ఏంటో నాకు అర్థమైనవి, నేను తగ్గించుకున్నాను, ఇవన్నీ కూడా చెప్తా ఉంటుంటే అండ్ ఉపవాసం చేయండి, తప్పకుండా మీకు రిజల్ట్ ఉంటుంది. ఉపవాసముతో ఇవన్నీ చేయండి, తప్పకుండా దేవుడు తిరిగి రిపెంటెన్స్ని ఇస్తారు. హల్లెలూయా.